గద్వాల్ జిల్లాలో యూరియా కోసం రైతులు మరోసారి రోడ్డెక్కారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయం ముందు యూరియా కోసం పడిగాపులు కాస్తున్న అధికారులు యూరియా లేదని చెప్పడంతో రైతులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. క్యూ లైన్లలో చెప్పులను ఉంచి మరీ అంబేద్కర్ చౌక్లో ధర్నాకు కూర్చున్నారు. పోలీసులు జోక్యం చేసుకుని నచ్చజెప్పడంతో రైతుల యూరియా టోకెన్ తీసుకుని వెళ్లిపోయారు. రైతాంగాన్ని యూరియా కొరత వేధిస్తుంది. మహబూబ్ నగర్ జిల్లాలో రైతులు యూరియా కోసం సొసైటీ వద్ద బార్లు తీరారు. మరికొందరు రైతులు దేవరకద్ర అంతర్రాష్ట్ర రహదారిపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. యూరియా కావాలంటూ రైతులు పలు నినాదాలు చేశారు. దీంతో పోలీసులు రైతులకు మధ్య కాసేపు వాగ్వాదం జరిగింది. గంటపాటు ట్రాఫిక్ జామ్ కావడంతో ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. చివరకు పోలీసులు రైతులకు నచ్చజెప్పి ధర్నాను విరమింపజేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి యూరియా కొరత లేకుండా చూడాలని రైతులు కోరుతున్నారు. రైతుల కోసం చూస్తే చాలా ఇబ్బందులు అవుతుండయి. ఒక్కరు పట్టించుకుంటలేరు మమ్మల్ని. ఎన్ని రోజులు అవుతుంది తిరగబట్టి? 4 రోజులు అవుతుంది తిరగబట్టి. 4 రోజులకి ఒక్క సంచి ఇసుకం లేదు, పిండి వచ్చకం లేదు. ఎందుకొరకు వస్తలేదు? కేంద్రంకి వెళ్ళి అంటారు, దుకాణాలకు అంటారు, దుకాణాలు మాకు రాలేదు అంటున్నారు. ఇవన్నీ మాకు రైతులకైతే ఇబ్బందులే కదా. రైతుల ఇబ్బందులు ఎవరు చూస్తలేరు.